ఈ అతలాకుతలమైనటువంటి పరిస్థితి నుంచి వ్యవసాయ రంగం రైతులు కోలుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీల పరిస్థితి కూడా చాలా హృదయవిదారకంగా ఉంది. వాళ్ళను కూడా ఆదుకునేదానికి వాళ్ళకి కావలసినటువంటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని సరుకులు ఇవన్నీ కూడా సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా వార్ పుట్టింగ్ బేసిస్, యుద్ధ ప్రాతిపదిక మీద వీటి నుంచి ఈ జాతీయ విపత్తు నుంచి బయటపడే దానికోసం అది ప్రభుత్వాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మేము రైతు సంఘంగా ఈరోజు ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవన్నీ పైర్లు పంట పొలాలు అన్నీ కూడా వీటన్నిటిని చూడటం జరిగింది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు బుడమేరు ప్రాంతాన్ని అంతా కూడా మొదలుపెట్టి అక్కడ ఎక్కడైతే గళ్ళుగా పడ్డాయో అవన్నీ కూడా మేము పర్యటించడం కోసం కూడా రేపు మా రైతు సంఘం బృందం దానిలో కూడా పాల్గొనడానికి సిద్ధమవుతా ఉంది. అందుకని దీన్ని కోలుకునేదానికి చేయాలా. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేనందువల్ల కూడా ఈ వరదలు ఇంత పెద్ద ఎత్తున ఇది మనిషిలోతు నీళ్లు పారేటువంటి పరిస్థితి వచ్చింది. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉండి నీళ్లు పడ్డట్టు కనుక పోయేటువంటి పరిస్థితి ఉంటే మరి ఇంత మునకు వచ్చేది కాదు. అందుకని ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడో సంవత్సరాల నాడు చేసింది, అది ఈరోజు కూడా మళ్ళీ పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అందువల్ల ఆ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా సరిగా చేయాలా. అది లేనందువల్లే ఆ కాలువల్లో ఇవన్నీ రకరకాల తుప్పులు, రకరకాల ఇవన్నీ మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నందువల్ల మరి ఆ డ్రైన్ సరిగా లేనటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి స్థితి కనపడుతూ ఉంది. వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వాలు తలుచుకొని మరి ముందుకు వచ్చి వీటన్నిటిని కూడా బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం మేము రైతు సంఘంగా అఖిల భారత కిసాన్ సభ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దీన్ని వీలైన తొందరగా, ఎప్పుడో మా చిన్నప్పుడు ఉన్నటువంటి 77లో వచ్చినటువంటి ఆ రోజు ఉప్పెన, మళ్ళీ 92లో మళ్ళీ వచ్చినటువంటి తుఫాను, ఇప్పుడు మూడోసారి వాటిని మించినటువంటి వరద తుఫాను లాగా ఈరోజు ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే దీనికి శాశ్వతమైన నివారణ చర్యలు చేపట్టాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.